మీకు చూపిస్తున్న పిక్లో మీకు ఏం కనిపిస్తుందో చూడండి ఒకసారి క్లియర్గా. మీకు అసలు ఎస్ఐపి అంటే ఏంది, ఎందుకు ఎంత రిటర్న్స్, ఎంత పర్సెంటేజ్ రిటర్న్స్ జనరేట్ అవుతాయి, ఎక్కువ రిటర్న్స్ ఎందుకు ఎస్ఐపిలోనే జనరేట్ అవుతాయో మీకు అర్థమవుతుంది. ఇక్కడ పుజారా, రాహుల్, సెహ్వాగ్ అని ముగ్గురు వ్యక్తులు అయితే, ముగ్గురు సేమ్ ఏజ్ వాళ్ళు 10,000 లెక్క 20 years ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఎందులో చేస్తున్నారు? ఫస్ట్ పర్సన్ డిపాజిట్ చేస్తున్నాడు, సెకండ్ పర్సన్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తున్నాడు, థర్డ్ పర్సన్ ఎస్ఐపి చేస్తున్నాడు, ఎస్ఐపి మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి చేస్తున్నాడు. ఓకేనా? ఇక్కడ వచ్చేసి ఫస్ట్ పర్సన్కి 7% సిఏజిఆర్ క్రియేట్ అయింది, సెకండ్ పర్సన్కి 11.13 అయింది, థర్డ్ పర్సన్కి 14.04 అయితే సిఏజిఆర్ క్రియేట్ అయింది. అయితే ఇందులో ఎక్కువ క్రియేట్ అయింది ఎవరికి? ఎస్ఐపి చేసిన వ్యక్తికి మాత్రమే ఎక్కువ క్రియేట్ అయింది సిఏజిఆర్ అనేది. అంటే ఇది లాస్ట్ 20 yearsని మనం బేస్ చేసుకొని చెప్తున్న క్యాలిక్యులేటర్ అనమాట ఇది. ఇప్పుడు మనకు ఇది క్రియేట్ అయింది కానీ ఇదే మనకు రిటర్న్స్ అంటే కాదు. అందరూ ఏమనుకుంటారంటే వచ్చిన రిటర్న్స్ని ఇదే ఫైనల్ రిటర్న్స్, 7% వచ్చింది, 11%, 15%, 20% ఇదే రిటర్న్స్ అనేసి అనుకుంటారు. ఆ ఇన్ఫ్లమేషన్ పోయిన తర్వాత వచ్చే రిటర్న్స్ని మనం రియల్ రేట్ ఆఫ్ రిటర్న్స్ అయితే అంటాం. ఇక్కడ చూడండి, మీకు ఎక్కువ రిటర్న్స్ ఎవరికి జనరేట్ అయిందంటే ఎస్ఐపి చేసే వ్యక్తికి మాత్రం ఎక్కువ రిటర్న్స్ జనరేట్ అయింది. ఇక అందులో వస్తుంటాయి పోతుంటాయి ఇట్లాంటివి చెప్తుంటారు కదా, ఇవైతే అపోహలు మాత్రమే. సరైన నాలెడ్జ్ పెంచుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ అయితే చేయరు. ఎంత తొందరగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంత హై రిటర్న్స్ వస్తుంటాయి.